సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. సో సడన్గా ప్లాన్ వేసుకున్నాం అనమాట మా ఫ్రెండ్స్ తోటి. జస్ట్ ఇట్లా గుంటూరు బీచ్ ఇవన్నీ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సో గుంటూరుకి వెళ్తున్నాం అనమాట దానికోసం అని చెప్పి ఇప్పుడే ఈరోజే ప్లాన్ వేసుకున్నాము. సో ఓకే అయిపోయింది, వెళ్తున్నాము. సడన్గా వాడు కూడా ఇప్పుడే టికెట్స్ బుక్ అయినాయి అని అన్నాడు. యాక్చువల్లీ పోవడం కూడా ట్రైన్లో, రావడం కూడా ట్రైన్లోనే అనుకున్నాము. కానీ సడన్గా ప్లాన్ చేసుకునేసరికి పోవడానికి ట్రైన్లో టికెట్స్ దొరకట్లేవు. సో ఇప్పుడైతే బస్ బుక్ అంటే బస్ దొరికినాయి, బస్ టికెట్స్ దొరికినాయి. సో బస్సులో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ వాని ఇంటికి వెళ్తే అక్కడనే వాని ఇంటి దగ్గరనే పిక్ లొకేషన్ పెట్టిండు బస్కి. సో అక్కడ 10కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 7:30 అవుతుంది. జల్దీ వాని ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఇంకా ప్యాక్ కూడా చేసుకోలేదు, బట్టలు కూడా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనల్ని సుచిత్రాలో ఉన్నా. ఇప్పుడు నేను నన్ను పిక్ చేసుకోవడానికి నిఖిల్ గాడు వచ్చిందంట. ఏడి మరి కనిపించట్లేదు. ఎక్కడరా వీడున్నాడు మనోడు బండి వేసుకొని. దా సో ఇప్పుడే ఇక్కడ నేరేడ్మెట్ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసిండు వాడు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో ఇక్కడ వచ్చి డ్రాప్ చేయించుకొని మళ్ళీ బండి రివర్స్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళేది ఎట్లా అంటే ఇక్కడ ఒక టెంపో వచ్చి కలెక్ట్ చేసుకుంటుంది మమ్మల్ని, మా ముగ్గురిని. అంటే అవును, ఇప్పటికి ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా. నేను, నిఖిగాడు, పక్కిగాడు ముగ్గురం వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ టెంపో వచ్చి మా ముగ్గురిని పిక్ చేసుకొని వనస్థలిపురం అంటే అటు సైడ్ సిటీ సైడ్ వెళ్ళి, ఇది కూడా సిటీయే కానీ అటు సైడ్ వెళ్ళి అక్కడ వనస్థలిపురమో కుకట్పల్లి ఎక్కడనో డ్రాప్ చేసిన తర్వాత అక్కడ మేము రెడ్ బస్ ఎక్కేసేయాలి. సో అదనమాట ప్రాసెస్. ఇప్పుడైతే ఫకీగాడు వస్తున్నట్టు ఇక్కడికి 2 minutesలో వస్తా అన్నాడు, ఫోన్ చేసిన. వాడు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. మన శ్రీకృష్ణ ట్రావెల్స్ మళ్ళీ ఇంకో దిక్కేమో ఈ రెడ్ బస్సు, మెసేజ్ల మీద మెసేజ్లు. అండ్ ఇంకో దరిద్రం ఏంది తెలుసా, అకౌంట్ నాది, నేను నా పేరు పెట్టుకోవాలిగా, ఫస్ట్ నీ పేరు పెట్టినా. నేను అదే ఫస్ట్ డియర్ ప్యాసింజర్ అని వచ్చింది, దాని తర్వాత డియర్ లక్ష్మణ్ వచ్చింది. అంటే నేనేమనుకున్నా నాకు డియర్ లక్ష్మణ్ అంటే నా పేరు మీద సపరేట్ గా వచ్చింది, డియర్ సాయి కిరణ్ అని వచ్చి ఉంటుంది, డియర్ నిఖిల్ అని కూడా వచ్చి ఉంటుందేమో అని నేను అనుకున్నా. ఇప్పుడు వచ్చింది లైక్ ఇది ఇండివిజువల్ గా సీట్ నెంబర్, ఇది ఈ అంటే నాది, ఇది వచ్చేసి S10 C10 ఇది నీది. అవి పక్క పక్కకే వస్తాయి కదా అన్ని వెనకాల. ఏం సీట్లు మిగిలలే, లాస్ట్ సీట్లు మిగిలినాయి. అంటే ఎవరు కాకపోయినా ఎవరైనా అడ్జస్ట్ చేసి ఇటు కూర్చోండి అంటే అయిపోతుంది. లాస్ట్ 3 సీట్లు మిగిలినాయి. చాలే దొరికినాయి కదా. ఈ బస్సులో కూడా ఆరెంజ్ కూడా ఉందని అన్నారు, నువ్వన్నావు. డ్రైవర్కి ఫోన్ ఆరెంజ్ బస్సు కూడా ఇన్నే ఉంది, ఎక్కేద్దాం. ఇంట్లో మస్తు ప్యాకెట్లు ఉండే, మిక్సర్ ప్యాకెట్. అరే ఇప్పుడు చెప్తావేం రా, తీసుకురాకుండా తెచ్చినావా అమ్మాయ అంతా మనకి రేపు అవసరం వస్తుంది అని చెప్పేసి ఆడ మళ్ళీ టైంపాస్ కాదు ఏం లేకపోతే. వాడు వచ్చిండు బస్సు. ఈ బస్సులో ఇప్పుడు పోయి ఎక్కి వనస్థలిపురం ఆర్ లక్డీ కపుల్ ఎక్కడ ఆ బస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దింపుతుంది మమ్మల్ని. అక్కడ ఆగాలి ఇక మేము. ఏ బస్సు అంతా మనది ఖాళీ ఉంది బస్సు. చాలా మంది సీట్ వేసుకొని అరే ఇల్లే కూర్చున్నా ఇక్కడ లైట్ చూస్తున్నాం. అటు ఇద్దరు ఇటు ఒకరు పెడితే బస్సు మంది ఎక్కడంటే ఎప్పుడు స్టార్ట్ అవుతారు బస్సు. కూర్చోరు మరి. ఇద్దరు బస్ ఎక్కగానే ఇంట్లో ఫోన్ చేసి చెప్తారు ఎక్కినాం డాడీ అనుకుంటా. సరే సరే పెట్టేసేరి. ఓకే
చేస్తుండు నేను కూడా చేయాలి కదా అని చెప్పేసి ఫ్యాక్ట్ ఏంటంటే కాదు మనం పోయేది ఏడికి ఇప్పుడు చీరాల గుంటూరు వేరే స్టేట్ గుంటూరు కాదు గుంటూరులోనే రా చిలకలూరుపేట అదేరా గుంటూరులోనే మా బడ్జెట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఇప్పుడు ఎంత ఉందో దిస్ ఇస్ 7.35 రూపీస్తోని అరే షేక్ చేయక్ బే 7.35 రూపీస్తోని ఇప్పుడు ట్రిపుల్ వేస్తున్నాం చీరాల పోతున్నాం చెప్తాను ఎందుకు ఇదేనా అది చెప్పాను చెప్పిన సో ఈ మాత్రం బడ్జెట్ ఉంటే మేము బడ్జెట్ తోటి కాబట్టి పోలేం కాదు ఆల్ ఇండియా ట్రిప్ వేస్తాం మళ్ళా సరే నీకు ఆల్ ఇండియా కాకపోతే మొత్తం ఇంకా ఏమంటారు ఆల్ ఇండియా ఏమంటారు ఇంటర్నేషనల్ పోదామంటే దీంతో పోదాం దేంతో లైక్ Wow. ఒక్క నిమిషం ఇంటర్నేషనల్ పోవాలంటే అది కూడా నాకు ఏం అవసరం లేదు నాకు తెలిసి ఫోన్ సరిపోతుంది నువ్వు జస్ట్ ఫోన్లో VPN ఆన్ చేసుకుంటే చాలు అంటే ఎస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయొచ్చు లే అప్పుడు చేసుకున్నాను డిలీట్ చేసినాను ఆల్మోస్ట్ బస్ అంతా నిండిపోయేటట్టుంది కదా ఒక్కొక్కరు ఎక్కేస్తారు నిండిపోతుంది కదా ఇది మీదనా ఇది కిందనా కింద పెట్టుకొని నువ్వేం తిన్నావు లక్కీ రెడీ అయినా ఇటు ఫోన్ చేసి బయలుదేరి అన్నాడు మరి ఆడ నుంచి పట్టుకొస్తానే వెళ్ళి వచ్చిండు లేకపోతే ఎటో పోతుండే ఎప్పుడు 9:45 ఫోన్ చేస్తే ఇంకా బస్ ఏ దొరకలేదురా అంట 9:45 కాదు ఇట్స్ 8:45 9:45 సరే 8:45 సమ్మాట అయితే బస్ ఏ దొరకలేదంట ఇక ర్యాపిడో ఎక్కేసి వాడు సుచిత్రాకి వస్తే అప్పుడు సుచిత్రాకి పోయి తీసుకొని వచ్చి అప్పుడు మామేమన్నా తెలుసా నువ్వు ర్యాపిడోలో సుచిత్ర దాకా వస్తున్నావు అంటే సుచిత్ర దాకా ర్యాపిడో ఎందుకు డైరెక్ట్ నెరెడ్మిడ్ దాకా ర్యాపిడో పెట్టుకోవచ్చు కదా అని మమ్మీ అన్నాడు అంటే ఈ బడ్జెట్ లో చాలా మిగిలిపోతాయి పైసలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అనుకున్నావు మా ఇంటి నుంచి నేరేడుమెట్కి 250 చూపెట్టి ఇక ఎందుకు లేని సుచిత్ర దాకా చేసుకున్నా ఇక అప్పటికి వస్తా అన్నాడు కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది అది కాదు హైలైట్ అంటే వీళ్ళ డాడీ వచ్చి వీని బస్ స్టాప్లో దింపుడు అది కూడా క్రేజీ అసలు అంటే ఇంటి దగ్గర ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తీసుకుని వద్దాం అనుకున్నారు డాడీ బయటికి ఎట్లా తిరుగుతాడు కదా. వాళ్ళని తీసుకొద్దామంటే కూడా నారండి వాళ్ళకి స్కూటీ వచ్చి దింపేసి వస్తారా ఇప్పుడు ఎవరు రిసెప్షన్ రా అన్న అన్ని లేదా నేనేమన్నా సైడ్కి వచ్చి నేను భావన తప్పలేదు రా మళ్ళీ ఇంకోటి ఉమెన్స్ కాలేజ్లో వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు అన్న అన్నారు వీడిని నేను అసలు భావనలో తప్పలేదు రా నేను ఎవరున్నారా బావలు లేక వీడరాని అంటే మన ఇద్దరు నువ్వు ప్లాన్ అనుకుంది వీడిద్దరు వీడు వీడు క్యాన్సిల్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ అన్నాడు మరి మా ఇంట్లోనేమో సాగు కొడుతున్నాను గట్లా ఏం చేయాలి మీరు వీడు వీని ఇంటి దగ్గర స్కూల్ ఫ్రెండ్ ఇక్కడ వీడు స్కూల్ ఫ్రెండ్ 2nd క్లాస్ నుంచి తర్వాత వీడు బీఫార్మసీ జాయిన్ అయిన తర్వాత వీడు నన్ను వీనికి పరిచయం చేశాడు దరిద్రం అంతా ఇంక దండ బేసిక్గా వీడికి తెలుసు నేను ఇంటికి తెలుసు వీడి నేను ఇంటికి తెలుసు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. మీరు చేయలేదు అని చెప్పా. అదే సో ఇప్పుడైతే వనస్థలిపురంకి వచ్చినాము. వనస్థలిపురంలో మెయిన్ మేము ఎక్కే బస్ వస్తుంది. ఆ బస్ ఎక్కి స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో ఇప్పుడు నాకు జర ఆకలి అవుతుంది. మన వాళ్ళు ఇద్దరు మీ భార్యను ఎలా పిలుస్తారు? లేదు 12కి అయితే వద్దాం మనం. వీళ్ళిద్దరు మంచిగా తినేసి వచ్చారు. నేను తినాలి. ఇప్పుడు ఆడ ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు 11:20 అయింది కదా. ఇక తినుడు గినుడు అంతా అయిపోయింది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక ఇప్పుడు ముగ్గురం ఇక్కడ వచ్చి కూర్చొని 45 మినిట్స్ అవుతుందా?
20 minutes అయిందా వచ్చి? ఎంతకు వచ్చినా? హాఫ్ అన్ అవర్ అవుతుంది. అదేదో బస్సు వచ్చినా బస్సులో కూర్చుంటే అయిపోతుంది అనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ పడుతుంది రాని. అప్పటి నుంచి ఇట్లనే కూర్చున్నాం ముగ్గురం. మనమే కాదు ఇంకా చాలా మంది అక్కడ అవును. అయ్యో అటు సైడ్ ఆడ కూర్చున్న వాళ్ళందరూ బస్ కోసం ఇక్కడ అక్కడ అంతా. ఓ ఇదే అనుకుంటా మా బస్సు. ఆడ శ్రీకృష్ణ అని కూడా ఉంది. సో శ్రీకృష్ణ మన క్లాస్ శ్రీకృష్ణ అని బస్సులో అయింది ఇది. కాదు విండోస్ దర్శనం ఏసీ ఉంది కదా బస్సు. మరి పైన అట్లుంటే ఏసీ ఉన్నట్టే. అరే మరి విండోస్ అని తెరిచారు బే. తెరుస్తారు రాదు అంతే, కొంతమంది అంతే ఉంటారు. ఇది కాదు కదా అమ్మాయ కాదా? మరి ఏంది ఏసీ అని పెట్టి తెరిచి పెడితే సౌండ్కే చచ్చిపోతాం మనం. కరెక్టేలే. సమ్మట్ ఏదో పేరు చెప్పండి. కాదు పక్కన నుంచి సౌండ్ ఒకటి చేస్తాడు చూడు మీమ్స్ లా. ఇంట్లో మాట్లాడు ఫోన్ ఇప్పుడే మా బస్సు కూడా వచ్చింది. ఎక్కేసి పోదాం ఇక. మంచి ఎల్లో కలర్ ఉంది. టాపిండు అరే ఆఫ్టర్ చీరా చీరాల సీట్ నెంబర్ ఏందిరా? సీట్ నెంబర్ అది ఉన్నది కదా. ముగ్గురు. అయితే ఉరవనీకుండదా ఏంది? సరిపోయిందా? సరిపోయింది. ఇంకా వాడు ఎక్కుతాడంటావా? మనకి ఇవే దొరికినాయి అలా మొన్న ముందర ఏం లేకున్నాయి. షేట్ ఇప్పుడు గట్టిగా మాట్లాడలేము ఎందుకంటే అందరు పడుకున్నారు. సో అంతే ఇక నాకు తెలిసి దిగిన తర్వాత లేదంటే మధ్యలో ఎక్కడన్నా ఆపితే అక్కడ వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. సో బాయ్ బాయ్. ఒక్కరు సైలెంట్ ఉంది ఇక్కడ, అందుకే నేను ఇంత మెల్లగా మాట్లాడుతున్నా. ఎందుకు మెల్ల మాట్లాడుతున్నావురా? సో ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు టైం అయితే 1:45 అవుతుంది. ఎక్కడెక్కడో ఆపిరు రెస్ట్ రూమ్స్ వాడుకునే వాళ్ళకి, ఇంకా ఏమన్నా తినేవాళ్ళు ఏమన్నా ఉంటే తింటారంట. సో ఇప్పుడైతే మనకి ఏమంత లేదు కానీ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక అదే విజయవాడ హైవే అయితే ఎక్కేసినాము. విజయవాడ టు హైదరాబాద్ ఏదో హైవే అంట, మరి నాకు చక్కగా గుర్తులేదు. సో ఇప్పుడైతే మనం పోయి వాళ్ళ బస్సులో కూర్చున్నాం, స్టార్ట్ అయిపోతుంది. మరి సీట్స్ అక్కడ ఉంటుండే కింద, మెల్లగా ఇడికి షిఫ్ట్ అయిపోయారు మన వాళ్ళు పైనకి. నేను ఏమో ఇడికి షిఫ్ట్ అయిపోయినా, ఖాళీ అయింది. అంటే ముందు ఉంటుండే ప్యాసింజర్స్, ఇప్పుడు దిగిపోయారు 1 గంట ముందు. మేము వచ్చి ఇటు షిఫ్ట్ అయిపోయినాం మెల్లగా. వాళ్ళే వేడి ఉన్నారు. సరే ఫ్రెండ్స్, పండుకో ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ 5:45 అవుతుంది, టైం 5:45 అవుతుంది. సో ఇదన్నమాట సంగతి. ఇప్పుడు కొంచెంసేపు చిన్న న్యాప్ వేసుకొని మళ్ళీ లేద్దాం. మళ్ళీ 10 గంటలు ఎట్లా అని లేపుతాడు. సో ఇవి మేము ఇక్కడికి గుంటూరుకి వచ్చినవి వీడియోస్, అంటే ఐ మీన్ బ్లాగ్స్, ఎన్ని బ్లాగ్స్ వస్తాయో తెలియదు. సో ఇప్పుడే చెప్తున్నా, నాకు కూడా తెలియదు ఎన్ని వస్తాయో, ఎన్ని పార్ట్స్. మేబీ 3 వస్తాయో 4 వస్తాయో కూడా తెలియదు. సో అన్నీ చూసేయండి. ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నా. ఇది మీకు పార్ట్ 1లోనే కనిపిస్తుంది నాకు తెలిసి ఈ క్లిప్. సో నచ్చితే కనుక ఇప్పటి వరకు అంటే మేము వెళ్ళి చాలా ఎంజాయ్ చేసినాం. అవి పార్ట్ 2, పార్ట్ 3 కూడా, అంటే ఎన్ని పార్ట్స్ వస్తే అన్ని పార్ట్స్లో చూపిస్తాము. ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే కమెంట్ చేయండి. ఇంకే ఏమన్నా మంచి మంచి ప్లేసెస్ ఉంటే అక్కడ కూడా పోతాం. కదా రిసార్ట్ది కదా.
మీరు ఈ నైట్ వ్యూ నాకు తెలిసి పార్ట్ 3లో చూస్తారేమో. స్టే ట్యూన్డ్ అప్పటి వరకు. సో ఇప్పటికైతే వీడియో అంతే. బాయ్ బాయ్.